విజయవాడలో మళ్లీ పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. విజయవాడ బాప్టిస్ట్ నగర్లోని వైసీపీ దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, డిఎస్సీలో అక్రమాలకు సంబంధించి విచారణ జరపాలన్న వైసీపీ రిలే నిరాహార దీక్షల శిబిరం దగ్గర పొలిటికల్ హైడ్రామా అయితే కొనసాగుతోంది. నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగింది. అక్కడికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ వెళ్లడంతో పూర్తి స్థాయిలో అటు టీడీపీ వైసీపీ వర్గాలు రెండు కూడా వివాదానికి దిగినాయి. వివాదాన్ని ఇవ్వడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇవాళ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడికి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దాయంకన్న ఆధ్వర్యంలో ఆ కేడర్ అంతా కూడా వచ్చే ప్రయత్నం చేయడంతో పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపున వైసీపీ శిబిరం, మరోవైపున టీడీపీ శ్రేణులు కూడా వచ్చారు. బుద్దాయంకన్నను కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏంటి ప్రధానంగా నిన్న కూడా గొడవైంది, ఇవాళ కూడా వచ్చారు. మేము ఒకటే అడుగుతామండి, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దొంగ దీక్షలు చేయొద్దంటా ఉన్నాం. ఇవాళ డిఎస్సీ పేరుతో డిఎస్సీలో అవతగలు జరిగిన పేరుతో చేసేది అబద్ధం. ఇవాళ నిరుద్యోగులు ఎవరైనా రోడ్డు ఎక్కారా? నిరుద్యోగులు ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని చెప్పారా? ఉద్యోగ సంఘాలు ఎవరైనా ఎక్కారా? మీ పార్టీ నాయకులు మీరు చేస్తున్న ప్రచారం తప్ప విద్యార్థులు, నిరుద్యోగులు ఇవాళ అందరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇది అవునా కదా? ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ మీరు మాత్రం రోడ్లు ఎక్కి మీకు సిగ్గుంది. అసలు మిమ్మల్ని జనం చీకొట్టారు, 11 సీట్లకు పరిమితి చేశారు. మీ 5 సంవత్సరాల ప్రభుత్వం ఎవరో ఒకటి ఒక నియామకం చేపట్టలేదు, ఒక ప్రభుత్వ పథకం అమలు చేయలేదు. ప్రజలందరూ కూడా నిరసన నిలిచిపోతే మిమ్మల్ని ఓడించారు. ఇవాళ మీరు చేస్తున్న పని ఏంటి? ప్రజల మధ్యకి వచ్చి ప్రజల మధ్య ఇచ్చిపెట్టే ప్రయత్నం, శాంతి భద్రతల విఘాతం కలిగి చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇది ప్రజల నుంచి వ్యతిరేకత అర్థమైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తెరిచి చూస్తూ ఉంటారా? ఇవాళ ఏ ప్రభుత్వం చేయని పథకాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది. ఇది నిజమా కాదా? ఇవాళ ఏ ప్రజలను అడగండి, అన్ని వర్గాల ప్రజలు అడగండి. ఇవాళ ఏ నిరుద్యోగం రోడ్డు మీదకి వచ్చాడా? మా నియోజకవర్గం అవకతవకలు జరిగి అన్యాయం జరిగింది, ఎక్కడ మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? అటు ఇదే మేము అడుగుతున్నాం. మీరు ఎక్కడ చేసి ఇది అడుగుతారు, ప్రజలు అడుగుతారు. ప్రజలు మేము అడుగుతాం, మేము ప్రజల కోసం పనిచేస్తాం. ఇది పూర్తి స్థాయిలో ఒకవైపున పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది, చూడొచ్చు. మరోవైపున వైసీపీ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం కూడా ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న దాడుల వరకు వెళ్ళింది. కోడిగుడ్లతో దాడి చేశారు, చెప్పులతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో వరుస ఫిర్యాదులు కూడా అటు వైసీపీ వర్గం నుంచి పోలీసులకు అందాయి. మరోవైపున టీడీపీ నుంచి కూడా ఫిర్యాదులు కూడా పోలీసులకు వెళ్ళిన నేపథ్యంలో తర్వాత రోజు అంటే రెండో రోజు మరోసారి ఇదే విధమైన పరిస్థితి కూడా ఏర్పడటం చూడొచ్చు. విజువల్స్ లో కూడా వైసీపీ శ్రేణులు ఒకవైపున ఇదే దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి కూతవేటు దూరంలోనే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే విజయవాడలో నెలకొంది. ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవాళ దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసిన నేపథ్యంలో పొలిటికల్ గా జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి పోలీసులు అయితే కొంత అలర్ట్ అయిన పరిస్థితి కూడా ఉంది. నిన్న శిబిరం దగ్గరికి బోండా బొమ్మ వెళ్లటం, దాడులకి అటు ఇరు వర్గాలు కూడా దాడులకు పాల్పడటంతో కొంత శాంతి భద్రతల సమస్య కూడా ఏర్పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఒకసారి వెల్లంపల్లి శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ప్రధానంగా నిన్న చూస్తే నిన్న వివాదం జరిగింది, ఇవాళ కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది. ఇది ఈరోజు మేము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక భౌతిక దాడులు చేయడానికి తిరగబడుతున్నారు. మేము అడిగిన దాంట్లో ఎక్కడ తప్పుందా? మీరు యువగలం అని చెప్పారు కదా, యువగలంలో యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ పూర్తిస్తున్నారు. 25 నెలలు పూర్తయింది, ఎవరికైనా ఇచ్చారా? ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, వాటిని నెరవేర్చమంటున్నాం. ఏదైతే డిఎస్సీలో జరుగుతున్న అక్రమాలని సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. ఇవన్నీ చేయని పక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయమంటున్నాం. దీని తప్పే ఉందా? ఎందుకు వాళ్ళు సమాధానం చెప్పలేక భౌతిక దాడులు దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు? నిన్న సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారి మీద పాప ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆయన మీద కోడిగుడ్లు విసిరి ఇబ్బంది పెట్టారు. ఈ రోజు ఇక్కడ కూడా రావడానికి ప్రయత్నం చేస్తారు. యువత కోసం మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, అదేవిధంగా జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం. చివరాఖరికి యువతకి న్యాయం జరగాల్సిందే. మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వ్యక్తులం, దేనికి భయపడాలని మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటాను. శాంతియుతమైనటువంటి నిరసనలు చేస్తుంటే ఈ విధమైనటువంటి దాడులు చేయడాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నిరసన ప్రదర్శనల మీద అధికార పార్టీలు దాడులకు పాల్పడిన పరిస్థితి. నేను అదే చెప్తున్నాను, ఎక్కడా కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం అనేది ఎక్కడ నడవట్లేదు. ఇక్కడ రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రౌడీజం నడుస్తుంది, గోండాయిజం నడుస్తుంది. ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్లు ఫెయిల్ అయిపోయిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. అంటే ప్రజలెవరు కూడా ప్రశ్నించకూడదా? ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే దాడులు చేస్తారా? దానికైతే మాత్రం ఎవరు కూడా హర్షించరు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ కూటమి నాయకులు చేసేది తప్పు అని ప్రతి ఒక్క గొంతు కూడా వినబడుతుంది. దానికి నాయకులకి తగిన రోజుల్లోనే కొద్ది
కొద్ది రోజుల్లోనే బుద్ధి చెబుతారని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. దీక్షలు చేస్తా ఉన్నది వైసీపీ నేతలే చేస్తా ఉన్నారు. ఉద్యోగాలు రాలేదన్న వాళ్ళు ఎక్కడా రోడ్లు ఎక్కట్లేదు. వీళ్ళు దొంగ దీక్షలు చేస్తా ఉన్నారు, అందుకే అడ్డుకుంటున్నామని టీడీపీ. ఒకసారి రమ్మని చెప్పండి. ఇక్కడ మా దగ్గర ఎంతమంది యువత చదువులైపోయి నిరుద్యోగ వృత్తి రాలేదో, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇబ్బంది పడిన యువత చాలా మంది ఉన్నారు. రమ్మని చెప్పండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. అంతే తప్ప ఏదో దొంగ దీక్ష అని చెప్పి మీరు భయపెట్టాలని చూస్తే భయపడే పరిస్థితి లేదు. యువతకి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వాళ్ళకి అండగా ఉంటాం. మీరు భయపెడితే మాత్రం భయపడే ప్రసక్తే లేదు. బోండవమ్మ నేరుగా మిమ్మల్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు. ప్రతిసారి ఆయన వ్యక్తిగతంగా మీరు టార్గెట్ చేస్తున్నారు. ఈసారి వస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గంలో కట్టేస్తానని కూడా కామెంట్ చేస్తాం. ఇది నిరంకుశత్వం కాదా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక రౌడీలాగా మారుతావు, ఎమ్మెల్యేలాగా మారుతున్నావా? అందుకే నేను అందరూ కూడా అసెంబ్లీ రౌడీ అంటారు నిన్ను. ఎందుకంటే ఒక రౌడీలాగా మాట్లాడుతున్నావు తప్ప ఒక శాసనసభ్యుడిగా నీ మాటలు లేవు. ఏంటి కట్టేసేది? నువ్వు కట్టేస్తా అంటే భయపడిపోతామా? నేను ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నా. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు గారి యొక్క వారసత్వంలో పుట్టిన వాళ్ళు మేము అందరం కూడా మీరు ఏం చేసినా భయపడే పరిస్థితిలో త్యాగాలకి సిద్ధంగా ఉంటాం, పోరాటాలకి సిద్ధంగా ఉంటాం మేము. ఇది మొత్తంగా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే టీడీపీ బెదిరింపులకి ఎక్కడా భయపడము. పూర్తి స్థాయిలో డిఎస్సీ మీద అక్రమాలకు సంబంధించి విద్యార్థులతో కలిసి ఆందోళన చేస్తా ఉన్నాము. ఇవి పూర్తి స్థాయిలో అక్రమాల మీద విచారణ జరిగి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆందోళన కొనసాగిస్తామని చెప్పి అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తా ఉన్నాను.